తండ్రి, ఈ చిన్న ప్రాంతం మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాము. ఈ మధ్య వార్తా కథనంలో ఒక వార్త వచ్చిందండి. దాని గురించి దేవుని గ్రంథంలోంచి ఆలోచన చేయాలని నేను అనుకుంటున్నాను. మనం ఆలోచించిపోయే పాఠం పేరు పరాన్న జీవులు ఎవరు? పరాన్న జీవులు అనగా ఎవరు? ప్రియులారా, చాలా మంచి పాఠం, చాలా ఉన్నతమైన పాఠం, చాలా ఆలోచనాత్మకమైన పాఠం. జాగ్రత్తగా మీరు పాఠం వింటారని ముందే నేను మీకు సూచిస్తున్నాను. ఏడు మీ ఆలోచనలు పోనివ్వకుండా ఉన్న కృతివారముగా ఉన్న మనమైన ఈ వాక్యాన్ని వినాలని దేవుడు తన మనసులోని సంగతి మనకు తెలియజేస్తున్నాడని ఆశపడి ఆనందంతో సంతోషంతో ఈ మాటల దగ్గర కూర్చోండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు చెప్పాలనుకున్న పాఠం పేరు దేవుని పరాన్న జీవులు అనగా ఎవరు? లేదా పరాన్న జీవులు అనగా ఎవరు? పరాన్న జీవులు అంటే ఎవరైనా ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతికే వారిని పరాన్న జీవులు అంటారు. అర్థమైందండి? మనం చిన్ననాడు చదువుకున్న పుస్తకాలలో కానీ, సైన్స్ పుస్తకాలలో కానీ, ఎన్ఎస్ పుస్తకాలలో కానీ, పిఎస్ పుస్తకాలలో కానీ, ఫిజిక్స్, సైన్స్ ఇలాంటి పుస్తకాల్లో ఒక మాట వినబడుతుంటుంది, పరాన్న జీవులు అని. అంటే అవి దేనినైనా అంటి పెట్టుకొని బ్రతకటం దానికి ఉన్న లక్షణం. వీటినే పరాన్న జీవులు అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ, ఏదైనా ఒక గడ్డి పరకను కానీ, ఏదైనా ఒక చెట్ల వేరను కానీ, ఏదైనా ఒక మట్టి గడ్డను కానీ, ఏదైనా సరే దానిని తనకు తాను స్వతంత్రంగా బ్రతకడం చేత కాని ఒక జంతువు స్వతంత్రంగా బ్రతకలేక స్వతంత్రంగా బతికితే చనిపోతానన్న విషయం దానికి తెలిసి ఏదో ఒక దాని మీద ఆధారపడి బ్రతికేదాన్ని పరాన్న జీవులు అంటారు. అర్థమైంది కదండి? వీటిని ఆంగ్లంలో పారాసైట్స్ అంటారు. పారాసైట్స్ అంటారు. అది ఆంగ్ల సంగతి పక్కన పెట్టిన తెలుగులో మనం ఆలోచించవలసిన విషయం సంగతి ఏంటంటే పరాన్న జీవులు అనగా ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతకడం కలిగిన వ్యక్తులు లేదా జంతువులు లేదా పురుగులు లేదా క్రిమి కీటకాలు అని చెప్పవచ్చు. క్రిమి కీటకాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి బ్రతుకుతాయి. ఒక దాని మీద ఆధారపడకుండా అవి బ్రతకలేవు. ఖచ్చితంగా ఆధారపడాలి, ఏదో ఒక దాని మీద ఆధారపడాలి. ఈ మధ్య చైనాలో అమీబియాసిస్ అని ఒక వ్యాధి ఏర్పడింది. ఒక చిన్నారికి ఫీవర్ వస్తుందంట, తలపోటు వస్తుందంట. ఏమైందంటే ఒక చిన్న క్రిమి తన శరీరంలోనికి ప్రవేశించింది. అది ఆధారపడే జీవి, అది పరాన్న జీవి. ఆ జీవి తన మెదడులోనికి వెళ్ళి ఆ మెదడు మీద ఆధారపడి మెదడులో ఉన్న రక్తాన్ని అంతటిని పీల్చి మెదడులో ఉన్న ప్రతి పదార్థాన్ని, ప్రతి మెదడు మాంసాన్ని అంతటిని పాడు చేసి చివరికి చనిపోయేలాగా చేసింది. చనిపోయింది. ఎందుకంటే ఇది పరాన్న జీవులకు ఉన్న లక్షణం. పరాన్న జీవుల్లో మరలా 2 రకాలు ఉంటాయి. ఒక పరాన్న జీవి ఏం చేస్తుందంటే ఏదైనా ఒక దాని మీద ఆధారపడి తన జీవితాన్ని తను జాగ్రత్తగా పోషించుకుంటుంది. అదొక రకం పరాన్న జీవి. మరొక పరాన్న జీవి ఉంటుంది, అది మనకి తెలియకుండా మన మీద ఆధారపడుతూ మనల్నే నాశనం చేస్తుంది. అదొక పరాన్న జీవి. అది మన జంతువుల మీద ఎక్కువగా అవి వలనం చూపిస్తాయి. వాటన్నిటి మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనుషుల మీద తక్కువ ఉంటాయి. జంతువులు మనం చూడవచ్చు. ఏదైనా ఒక గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ చూసాం అనుకోండి, కొన్ని నులుపురుగులు కానీ, గేదెలు కానీ, కొన్ని నులుపురుగులు చెవుల్లోకి, ముక్కుల్లోకి దూరిపోతూ ఉంటాయి. వాటి లోపల ఉన్న ఆ పదార్థాన్ని తినడం కోసం లోనకి వెళ్ళి
ఆధారపడి జంతువులు కొన్ని ఉంటాయి, వాటిలోనికే వెళ్ళి ఇవి ఏం చేస్తాయంటే ఆ చెవులను ముక్కుల్ని వెలుగుతూ ఉంటే ఏం చేస్తాయంటే గోడకెళ్ళి గుద్దుకుంటాయి, చెట్టుకేసి గుద్దుకుంటాయి, రాటకేసి గుద్దుకుంటాయి. గుద్దుకుని అవి గుద్దుకునే ప్రమాదంలో అవి చనిపోతాయి. అలాంటి పరాన్న జీవులు కొన్ని ఉంటాయి. కొన్ని పరాన్న జీవులు ఏదైనా ఒక రక్తస్రావం జరుగుతున్నా, ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా దాని మీద ఆధారపడి దాన్ని తింటూ బ్రతుకుతూ ఉంటాయి. ఆ బ్రతుకుతూ తింటూ ఉంటున్న వాటిని పరాన్న జీవులు అంటారు. పరాన్న జీవులు అంటే దీని యొక్క అర్థం మీకు అర్థమైంది కదండి ప్రియమైన వాళ్ళారా. ఇవి క్రిమి కీటకాల్లో కానీ, జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ వాటి మీద ఆధారపడే పరాన్న జీవులు ఉంటాయి. అంటే అవి ఆధారితంగా బ్రతికి మనకి ఎటువంటి కీడును చెల్లించకుండా, వాటికి ఎటువంటి కీడును రాకుండా చూసుకుని తన జీవితాన్ని తను పోషించుకునేవి కొన్ని పరాన్న జీవులు ఉంటాయి. అవి ఆధారపడిన వారి మీద వారిని నాశనం చేస్తూ, వారినే నాశనం చేస్తూ బ్రతుకును కొనసాగించే పరాన్న జీవులు కొన్ని ఉంటాయి. అర్థమైందండి? ఒక పరాన్న జీవి ఉంటుందండి. ఆ పరాన్న జీవి ఒక నత్తలో కానీ, ఒక పీతలో కానీ దూరుతుంది. నీట్గా సముద్రపు ఒడ్డున ఉంటున్న పీతలోకి దూరుతాయి. పీతకున్న లక్షణం ఏంటండి? కన్నం నుంచి బయటకు వస్తుంది. అది ఏదైనా పక్షులు కానీ, కొంగలు కానీ, కాకులు కానీ ఉన్నాయనుకోండి, ఎవరైనా మనుషులు వెళ్తారు అక్కడ అది లోనకి వెళ్తారు, అంతే కదా, వెంటనే లోనకి వెళ్ళిపోయి దాక్కుంటాయి. అది పీతకున్న లక్షణం. కానీ ఈ పరాన్న జీవి ఆ పీతలోనికి వెళ్ళింది అనుకోండి, కొన్ని రోజులు ఆ పీతని తిని ఆ పీతని తనలోనికి కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. తన మెదడును అది కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. పీత మెదడు లేదా ఒక నత్త మెదడును కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఏ కొంగ అయితే బయటకు వస్తుందో, ఏ కాకైతే బయటకు వస్తుందో, ఏ పక్షి అయితే బయటకు వస్తుందో దానికి ఎదురుగా నిలబడుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఏంటంటే దాని మెదడుని ఇది కంట్రోల్ చేసింది. తప్పించుకోవాల్సిన పీత, మరలా కన్నంలోకి వెళ్ళిపోవాల్సిన పీత ఏం చేస్తుందో తెలుసా? ఆ పక్షికి ఎదురట్టు నిలబడుతుంది, దానికి ఎదురు నిలబడుతుంది. అమ్మంటే నా మీద అన్నట్టు నిలబడుతుంది. వెంటనే ఆ పక్షి వచ్చి దీన్ని చంపుతుంది. ఇది చంపిన తర్వాత జరిగే కార్యక్రమం ఏంటనుకుంటున్నారు? అది ఇందులో నుంచి అందులోకి వెళ్తుంది. మీకు అర్థమైందా? ఒక జీవిలోంచి మరొక జీవిలోనికి ప్రయాణం చేయడానికి ఒక చిన్న జీవిని ఆధారం చేసుకుంటుంది. ఆ చిన్న జీవిలో నుంచి ఆ ఏ పక్షి అయితే తింటుందో ఆ పక్షిలోనికి వెళ్తుంది. నెక్స్ట్ డే తరువాత దాని కార్యక్రమం ఏంటో తెలుసా? ఆ పక్షిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఆ పక్షిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. వెళుతుంది ఆ పక్షిని కొన్నాళ్ళు ఆ పక్షిలో కొనసాగిస్తుంది, జీవితం కొనసాగిస్తుంది. జాగ్రత్తగా బతుకుతుంది. తన మెదడును మరలా కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఆ పక్షి చేత మరలా ఆ పక్షికి దేనికి ఆహారంగా వెళ్ళబోతుందో దాని ఎదురు దీన్ని నిలబెడుతుంది. ఒక నత్తలోకి ప్రవేశించింది అనుకోండి, ఆ నత్తలు ఎప్పుడైనా చూసినా ఆ నేల మీద ఇక్కడెక్కడ పాకడం తెలుసు. కానీ ఈ పరాన్న జీవి అందులోకి వెళ్ళింది అనుకోండి, ఈ పరాన్న జీవి అందులోకి వెళ్ళింది అనుకోండి, ఒక చెట్టు ఎక్కడం ప్రారంభిస్తుంది నత్త. చెట్టు చెట్టు చిటారికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కింద పడిపోతుంది, దూకించేస్తుంది. అదే దూకేస్తుంది. అదే నత్త పైనుంచి కింద పడిపోగానే ఏదో పక్షి వస్తుంది, దాన్ని తింటుంది. ఆ పక్షిలోనికి మళ్ళీ ఇది ప్రవేశిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అది నాలోనికి ప్రవేశిస్తుందని ఆ నత్తకి తెలియదు. అది నాలోనికి ప్రవేశించి నా మెదడును, నా ఆలోచనను, నా జీవితాన్ని మొత్తం అంతటిని ఆధారం చేసుకుని నన్నే ఆటాడిస్తుందన్న విషయం ఆ నత్తకి తెలియదు, ఆ కొంగకి తెలియదు, ఆ కాకికి తెలియదు. అది ఏ జీవిలోనికి వెళుతుందో ఆ జీవికి తెలియదండి. నిజమే. ఆశ్చర్యపోవాలి. అసలు ఆ సంగతులు మనం చదువుతున్నప్పుడు, ఆ సంగతులు మనం ఆధారంగా మనం చూసుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను నేను అసలు. అవును, ఇక ఈ సంగతులన్నీ దేవుడు ఎందుకు మనకి జ్ఞాపకం చేస్తారంటే, మనము కూడా దేవుని మీద ఆధారపడే పరాన్న జీవులు. అవును కదండి? దేవుని మీద ఆధారపడవలసిన పరాన్న జీవులు, దేవుని మీద ఆధారపడే పరాన్న జీవులు. మనము కూడా పరాన్న జీవులమే. మనం ఎవరో ఒకరి మీద ఆధారపడితే తప్ప మన జీవితం కొనసాగింపబడదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి మీద ఆధారపడుతుంది బిడ్డ. మరి తల్లికి పరాన్న జీవి ఎవరు? ఆ బిడ్డే. ఆ బిడ్డకి ఆహారాన్ని, ఆ బిడ్డకి జీవాన్ని ఇచ్చేది ఎవరు? తల్లి. తల్లి ఏది తింటే అది తింటుంది ఆ జీవం. తల్లి ఏది తాగితే అది తాగుతుంది ఆ జీవం. తల్లిలో నుంచి తనలోనికి తెచ్చుకుని ఆధారంగా బ్రతికే బిడ్డ తల్లి గర్భంలో తన ఆకారాన్ని నిర్మించుకుంటుంది. దేవుని దయవలన అప్పుడు పరాన్న జీవి బిడ్డ. మరి ఈమె బిడ్డగా రానప్పుడు తల్లే ఇప్పుడు ఒకప్పుడు బిడ్డ కదండి. ఆ బిడ్డ ఎవరి మీద ఆధారపడింది? తన తల్లి మీద ఆధారపడింది.
ఆ బిడ్డ మీద ఎవరి మీద ఆధారపడింది? ఇలా వెనక్కి వెళితే మనం అందరూ ఎవరి మీద ఆధారపడ్డాం? పరలోకమందున్న తండ్రి ఎదుట పరలోకమందున్న తండ్రి మీద ఆధారపడి మనమే ఒక పరాన్న జీవులుగా ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి ఏమంటున్నాడో తెలుసా? ఒక పరాన్న జీవిని మీరు చూస్తే, ఒక సూక్ష్మ కీటకాన్ని మీరు చూస్తే ఏమి నేర్చుకోవాలి తెలుసా? ఒక చిన్న పురుగు, అది మన కంటికి కనిపించదు, అది చాలా చిన్న పురుగు, చిన్న పురుగు. అది మీకు ఈరోజు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? నా మీద ఆధారపడి బ్రతకడం మీరు నేర్చుకోవాలి. ఎందుకనుకుంటున్నారు? నేను జీవం కలిగి ఉన్నాను. పరలోకమందున తండ్రి ఎవరి మీద ఆధారపడతాడా? ఆయన ఆధారపడతాడు. ఆయన స్వతహాగా జీవం కలిగిన వాడు, ఆయన తనకు తానే జీవం కలిగిన వాడు అన్నది బైబిల్లో మాట. చూద్దాం, ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, చూసా, ఈ తల్లి తన బిడ్డ మీద ఆధారపడి, మరి తండ్రి తన కుటుంబాన్ని అంతటినీ పోషించడంలో ఈ తండ్రికి సంబంధించిన బిడ్డలు అయితే ఎవరైనా ఉన్నారో, తన భార్య అయితే ఎవరు ఉన్నారో, తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరి మీద ఆధారపడతారు? తన మీద ఆధారపడతారు. అప్పుడు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ పరాన్న జీవులు, వీళ్ళందరూ పరాన్న జీవులు. మీరు దేనినైనా ఆలోచించండి, దేనినైనా ఆలోచించండి. తండ్రి మీద ఆధారపడే వాళ్ళందరూ పరాన్న జీవులు. మరి ఈ తండ్రి ఎవరి మీద ఆధారపడుతుంటే? పరలోకమందున్న తండ్రి మీద ఆధారపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, పరలోకమందున్న మీద తండ్రి మీద ఆధారపడితే మన జీవితం ఎలా ఉంటుంది? పరలోకమందున్న తండ్రి మీద ఆధారపడకుండా మన జీవితాన్ని కొనసాగిస్తే మన జీవితం ఎలా ఉంటుంది? పరలోకమందున్న తండ్రి మీద కాకుండా మరి ఎవరి మీద ఆధారపడుతుంది ఈ ప్రపంచం అన్నది ఈరోజు మనం ఆలోచించిపోయే పాఠం పేరు. అవును కదండి. పరలోకమందున్న తండ్రి స్వతహాగా జీవం కలిగిన వాడు. ఆయన మీద ఎవడో ఆధారపడడు. ఆయన ఎవరి మీద ఆధారపడడం? అందరూ ఆయన మీద ఆధారపడతారు తప్ప ఆయన ఎవ్వరి మీద ఆధారం కలిగిన వాడు కాదు. ఎందుకంటే ఆయన స్వతహాగా జీవం కలిగిన వాడు. ఆ మాటను చూసి ముందుకు వెళ్దాం. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం నుంచి 6వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఇండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అంటే యేసుక్రీస్తు గురించి కూడా చెప్తున్న సంగతి అన్నమాట. ఇక పరలోకమందున్న తండ్రిని గురించి జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తుని గురించి భక్తుడు జ్ఞాపకం చేస్తూ తండ్రి యొక్క జీవాన్ని గురించి మాట్లాడుతున్న ఆ తండ్రి యొక్క జీవం ఏంటో తెలుసా? తనంతట తానే స్వతహాగా స్వయంగా జీవం కలిగిన వాడు ఆయన. మనం స్వయంగా జీవం కలిగిన వాడమా? మన సొంతంగా మనకు మనమే ఒక జీవితాన్ని తెచ్చుకున్న వాళ్ళమా? మనకు మనమే సొంతంగా తల్లి గర్భంలోనికి వచ్చేసామా? మనకు మనమే సొంతంగా తల్లి గర్భంలో నుంచి రూపింపబడి ఈ భూమి మీదకి వచ్చి ఊపిరి పీల్చుకుని ఆహారాన్ని కలిగి సేద తీర్చుకుని ప్రతి అడుగులు వేస్తూ జీవితాన్ని కొనసాగించుకుంటూ అప్పులు తీర్చుకుంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటున్నామా? ఇదంతా మనం దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్న సంగతి. అది ఒప్పుకుంటే దేవునికి గొప్పతనం, ఒప్పుకోకపోతే నీకు చెడు కానివని. అది ఒప్పుకున్నాం అనుకో, దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. నేను దేవుడి మీద బ్రతకటం లేదు, దేవుడి మీద ఆధారపడి బ్రతకటం లేదు, నా మీద నేనే ఆధారపడి బ్రతుకుతున్నాను అనుకుంటావా? అది నీ దగ్గర ఉన్న చెడు వ్యసనం. అది దుర్బుద్ధి, అది మంచి బుద్ధి కాదు. అది మంచి బుద్ధి కాదు. నీవు నీ మీద ఆధారపడుతున్నావు, మాట్లాడుతున్నావు అంటే మరి నీకు ఇచ్చిన సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీ తండ్రి అయినా అక్కడ పెట్టే ఇచ్చుదా? నీ తల్లి అయినా వర్షం కురిపిస్తుందా? నీ తాత అయినా ఈ భూమిని పట్టిస్తున్నాడా? లేదు కదా. పరలోకమందున్న తండ్రి ప్రతి ఒక్కరి మీద, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన ప్రేమను కురిపిస్తున్నాడు, తన కృపను చూపిస్తున్నాడు. ఆ సూర్యుని, ఆ వెలుగుని, ఆ చంద్రుని, ఆ వర్షాన్ని, ప్రతిదాన్ని కురిపిస్తున్నాడు. ఆయన దేవుని మీద ఆధారపడినా ఆధారపడకపోయినా సరే. మరి దేవుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడో మనం దేవుడిని అడిగితే ఆయన ఎవరి మీద ఆధారపడాడు. ఆయన స్వతహాగా జీవం కలిగిన వాడు. ఆయన ఎలాంటి జీవం కలిగిన వాడో, పరలోకమందున్న తండ్రి ఎలాంటి స్వతహాగా జీవం కలిగిన వాడో, యేసుక్రీస్తు కూడా అదే జీవాన్ని కలిగిన వాడుగా ఉండాలని పరలోకమందున్న తండ్రి అధికారాన్ని ఇచ్చాడు. మన యేసుక్రీస్తు నమ్ముకున్న మనం కూడా ఎలాంటి అధికారం కలిగిన వారుగా మారుతాం? మనం కూడా అదే జీవాన్ని కలిగిన వారముగా మారటానికి పరలోకమందున్న తండ్రి క్రీస్తు ద్వారా మనకు అధికారాన్ని ఇచ్చాడు. మనం కూడా స్వతహాగా జీవాన్ని సంపాదించుకోవాల్సిన వారముగా ఉన్నాం, కానీ ప్రస్తుతానికి ఆధారిత జీవులుగా ఉన్నాం. ఆధారిత జీవులు అంటారు వీటిని. ఒకరి మీద ఆధారపడే జీవులు, ఒకరి మీద ఒకరు ఆధారపడే జీవులు. చూద్దాం ఆ మాట కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం.
పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. 22వ వచనం, మీరు క్షయ బీజము నుంచి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు అన్నాడు. చూడండి ఎంత బాగుందనే మాట అసలు. మీరు క్షయ బీజము కాదు అంటున్నాడు ఆయన. మీరు క్షయ బీజము కాదు. ఏది క్షయ బీజము కాదు? క్షయ బీజము అంటే నాశనం అయిపోయే బీజము, నాశనం అయిపోయే విత్తనము, నాశనం అయిపోయే ఒక చిన్న బీజం అంటాడు. అంటే తల్లి గర్భంలో పడే ఒక చిన్న బీజం అంటారు చూడండి, ఒక శుక్ర కణం అంటారు చూడండి. తల్లి గర్భంలోనికి తండ్రి నుంచి ఎన్నో శుక్ర కణాలు వెళ్తే ఒక శుక్ర కణానికి తండ్రి అవకాశం ఇచ్చాడు, దాన్ని బీజం అంటాం. ప్రారంభం, ఈ మనిషికి మొట్టమొదటి ప్రారంభం ఒక బీజం. అది క్షయ బీజం కాదు, అది క్షయ బీజం కాదు. అది క్షయం అంటే నాశనం అయిపోయేది, అక్షయమైన బీజం అంటున్నారు చూడండి ఆ మాట మళ్ళా. మీరు క్షయ బీజం నుంచి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అన్నారు చూడండి. మీరందరూ ఇలా సొంత జీవాలుగా మారాలంటే, మీరందరూ సొంతంగా జీవం కలిగిన వారుగా మారాలంటే మీరు సహోదరు యొక్క ప్రేమను పొందుతారు. పరలోకమందున్న తండ్రి ఎదుటి నుంచి వచ్చిన అక్షయ బీజంలో నుంచి ఒక బీజంగా మారిపోయే పరిస్థితికి నువ్వు రావాలి అంటున్నాడు చూడండి దేవుడు. అవును, దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడో తెలుసా? దేవుని మీద ఆధారపడి పరాన్న జీవులుగా మనం బ్రతికితే, ఒక పరాన్న జీవిగా మనం దేవుని మీద ఆధారపడి బ్రతికితే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చరిత్రలో ఒక కొత్త జనాంగాన్ని ఆయన ఎలా చూశాడో ఒక్కసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం నుంచి. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఇశ్రాయేలు ప్రయాణ కాలంలో, ఇశ్రాయేలు ప్రయాణ మార్గంలో పరలోకమందున్న తండ్రి చెబుతున్న సంగతి ప్రియమైన వాళ్ళ 408 పేజీ నెంబర్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం నుంచి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం నుంచి. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాల వారిని పోషించి తిని అంటున్నాడు చూడండి. నిజముగా అరణ్యములో వారందరికీ ఏమీ తక్కువ కాకుండా, ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళందరినీ 40 సంవత్సరాల పాటు ఏమీ తక్కువ కాకుండా చూశాడు ఆయన? ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు. తండ్రి, ఈ ఐగుప్తు దేశంలో మేము పడుతున్న శ్రమలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. మా పితరులకు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, మా పితరుల ద్వారా మమ్మల్ని రక్షిస్తారని, మమ్మల్ని రక్షించి కనాన దేశంలో తీసుకెళ్తారని, మాకంటే ఒక స్వతంత్ర భూమిని మాకు దయచేస్తామని, స్వతంత్ర దేశాన్ని మాకు ఇస్తామని, స్వతంత్ర భూభాగాన్ని మా అందరికీ చూపించి పాలు తేనెలు ప్రాపించు ఆ దేశం మధ్య మమ్మల్ని నివసింపజేస్తామని మా తండ్రులకు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మేము నీ మీద ఆధారపడి మేము బ్రతకాలని అనుకుంటున్నాం, నీ మీదే ఆధారపడి మేము ఒక పరాన్న జీవిగా బ్రతకాలని అనుకుంటున్నాం తండ్రి అని దేవుడిని వేడుకుంటే, దేవుడు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఒక నాయకుడిని పంపించి, ఆ నాయకుడు పంపించిన ఈ మార్గం ప్రయాణంలో వాళ్ళందరినీ దేవుడు ఎలా చూస్తున్నాడో చూడండి. 21వ వచనం నుంచి. నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించిందని, వారి వస్త్రములు పాతకిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు అంటున్నాడు చూడండి. 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిచినా పరిగెట్టినా ఏం చేసినా కాళ్ళకు వాపులు రాలేదంట, బట్టలు పాతకిలిపోలేదంట. చూడండి ఎంత గొప్పగా చూడాలి చూడండి. అంటే మన ఊరు ప్రయాణం వెళ్తే ఒక ఇస్త్రీ షర్ట్ వేసుకుని బయలుదేరతాం చూడండి. ఏదైనా ఒక పెళ్లికి వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక మంచి గ్రామానికి వెళ్తున్నప్పుడు, మంచి ఊరికి వెళ్తున్నప్పుడు, చుట్టాలింటికి వెళ్తున్నప్పుడు, మంచి మంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు మంచి ఇన్షర్ట్ చేసుకుని, బాయ్స్ అయితే ఇన్షర్ట్ చేసుకుని, ఐరన్ చేసుకుని, షూ వేసుకుని, టై వేసుకుని, మంచి షార్ట్ మంచి షూట్ వేసుకుని చక్కగా వెళ్తారు కదండి. స్త్రీలు అయితే మంచి చీర కట్టుకుని, అన్ని అలంకరించుకుని, ప్రతిదీ అలంకరించుకుని, మంచి వడ్డాణం పెట్టుకుని, మంచిగా మేకప్ అవి తను సంబంధించిన తనకున్న దాంట్లో అందంగా ముస్తాబవి తను ప్రయాణం చేస్తుంది చూడండి. అది ప్రయాణం చేసిన దినాన్ని ఎలా ఉన్నారో
ప్రయాణం ముగించేనంత 40 సంవత్సరాల కాలం కూడా ఆ బట్టలు అలాగే ఉన్నాయంటండి. అసలు అది ఎంత ఆశ్చర్యమండి. ఉదయం మనం ప్రయాణం అవి సాయంత్రం వెళ్ళేటప్పటికి మనం ఏమైపోతామంటే చీకులు తాటంకర అయిపోతాం మన తల. ఇలాగే దూకున్నాం, మంచి పాపిడి దూకున్నాం, పొంపు తీసాం, సుడి తిప్పాం, గిడి తిప్పాం, స్పైక్ పెట్టాం. అయినా సరే సాయంత్రం వెళ్ళేటప్పటికి ఈ తల ఎలా ఉంటుందో చెదిరిపోతుంది. మరి ఈ షర్ట్ ఇస్త్రీ చెదిరిపోతుంది, చెమట లేస్తగానే చెమట కంపు. ఈ ప్యాంట్కి ఎలా ఉంటుందో ఇంక చెప్పలేము. అలా ప్రియమైన వాళ్ళ ఎంత పాతకిలిపోతాయో, ఎంత నడిచిపోతాయి. ఉదయం వేస్తే సాయంత్రంకే మన బట్టల పరిస్థితి అలా ఉంటే 40 సంవత్సరముల పాటు వాళ్ళు వేసిన బట్టలు పాతకిలిపోలేదట. అంటే ఐరన్ మడత కూడా చెడిపోలేదన్నమాట. దాని బట్టలకున్న సుగంధం కూడా పోలేదన్నమాట. ఎక్కడ చెదిరిపోలేదంటే వారి మేకప్ కూడా ఎక్కడ చెదిరిపోలేదన్నమాట. దేవుడు చెబుతున్న సంగతి చూడండి. వారి బట్టలు పాతకిలిపోలేదు. ఆ చెప్పులు కూడా వాళ్ళు వేసుకుని నడిచినా, చెప్పులు వేసుకోకుండా నడిచినా సరే ఆ కాళ్ళు వాపు రాలేదంట. చూడండి. ఇవి కాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దుని ఏర్పరిచింది కనుక వారు సీయోను ఆమె హిష్బోను అను రాజు యొక్క దేశమును, బాషాను రాజైన ఓగి యొక్క దేశమును స్వతంత్రించుకొని. ఇందులో మళ్ళీ యుద్ధాలు, ఇందులో మళ్ళీ కొంతమంది రాజులు వారి కింద చేర్చడం, ఎన్నో రాజ్యాలు వారి చేతికి అప్పగించడం, వారికి సంబంధించిన ప్రతి ఆస్తిని దోచుకోవడం. ఈ మధ్యలో ఎన్ని యుద్ధాలు జరిగినా ప్రతి యుద్ధంలో ఎన్నో విజయాలను దయచేయడం, వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా అంటాడు. చూడండి. వారి పితరులకు వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రం అంతా ఇసుక రేణువులంతా వ్యక్తులుగా మనుషులుగా మార్చి, ఆకాశ నక్షత్రం అంతా జనాంగంగా మార్చి వారందరినీ తన పితరులకు ఇచ్చిన మాట ప్రకారం రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశంలో స్వతంత్రించుకొని నీవు కనానీయులను ఈ దేశ నివాసులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణమును, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇళ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొని అలాగులు తిని తృప్తి పొంది మదించి మీ మహోపకారమును బట్టి వారు బహుగా సంతోషించిన మహోపకారం చూడండి. వారు తిని త్రాగి మదించేంత గొప్పగా దేవుడు వారిని ప్రేమించాడు. ఎందుకనుకుంటున్నారు? దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి. నా మీద ఆధారపడిన ఈ జనాంగాన్ని నేను ఎంత క్షేమంగా తీసుకెళ్ళాలంటే వారు వేసుకున్న వస్త్రాలు కూడా చెడిపోకుండా, వారి కాళ్ళకు వాపు రాకుండా, చెమట పట్టకుండా, ఆకాశం వారి మీద వర్షం కురిసివేయకుండా, వారి మీద చెమట పట్టకుండా పగలంతా మేఘస్తంభాన్ని నిలబెట్టాడండి. రాత్రులు చలివేస్తుందేమో, ఎక్కడైనా కంగారు పడతారేమో, వెలుగు కనిపించదేమో, అగ్నిస్తంభాన్ని ఒక వెలుగుగా వారి ముందు నడిపించాడండి. నీ ముందు ఎవరైనా ఒక సీఎం కానీ, ఈరోజు ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి జరుగుతుందండి. ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మంది సైనికుల్ని, ఎంతో మంది వ్యక్తులను ముందు బందీఖానా పెట్టి వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు. వాళ్ళందరినీ పహారా నడిపిస్తున్నాడు. ఎంపీలని, ఎమ్మెల్యేని, పోలీసులని వీళ్ళందరినీ ముందు నడిపిస్తున్నాడు. వెనకాల పెళ్లికొడుకు నడుస్తున్నాడు, పెళ్లికూతురు నడుస్తున్నారు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు 168 కోట్ల రూపాయలు. వస్త్రం సాయంత్రంగా నలుపుకోదు. సాయంత్రంగా అందులో వచ్చి కొనుక్కొని రాలిపోవు, భూమి మీద రాలిపోవు. బంగారు వస్త్రం అట, బంగారంతో చేసుకున్న వస్త్రం. పెళ్లి కొడుకు బట్టలు కానీ, పెళ్లి కూతురు బట్టలు కానీ ఎవరైనా కొనుక్కుంటారని అలాగే. ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర ధనం ఉంది. ఇదిగో తన కుమారుడిని ఎంత ఉన్నతంగా నేను వివాహం చేస్తున్నాను చూడండి అన్నట్టుగా ఈ ప్రపంచానికి ఎక్కడో ముఖేష్ అంబానీ ఉన్నాడండి. గొంచాల గ్రామంలో మనం ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి కోసం మాట్లాడుకుంటున్నామంటే ఎంత దూరం వచ్చేసింది చూడండి ఆ మాట. ఎన్ని దేశాలు దాటొచ్చింది చూడండి, ఎన్ని గ్రామాలు దాటొచ్చింది చూడండి. ప్రపంచం అంతా చూస్తుంది ఈరోజు ఆయన కుమారుడు యొక్క వివాహాన్ని. ప్రపంచం అంతా. పరలోకమందున్న తండ్రి అయితే తన ముందు ఏమి నడిపించాడో తెలుసా? తన పిల్లల ముందు మేఘ స్తంభాన్ని నడిపించాడు. ఇంతకన్నా ఎవరైనా చేయగలుగుతారు? నీ ముందు ఆకాశం నడుస్తుంది, నీ ముందు ఒక మేఘం నడుస్తుంది, నీ ముందు ఒక అగ్నిస్తంభం నడుస్తుంది. నువ్వు వెనకాల నడుస్తున్నావు. నీకు దారి చూపిస్తుంది. అది నీ దారి చూపిస్తుంది. నీకు వెలుగు ఎలా ఉండాలో వెలుగు చూపిస్తుంది. ఇదిగో నీకు ఎండ తగలకుండా నీకు ఒక గొడుగులాగా, ఒక క్లాత్ లాగా నువ్వేం ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు గాలి, చల్లని గాలి నువ్వు ఇస్తూ నువ్వు అందంగా ప్రయాణం చేయను. నువ్వు అడుగులు వేయంతే, నా మీద ఆధారపడి అడుగు వేయంతే,
నా మీద నీ జీవితాన్ని ఆనుకుని నా మీద ఒక పరాన్న జీవిగా నన్ను పట్టుకుని నువ్వు నాతో పాటు అడుగు వేసి చూడు, నీకు ఎలాంటి మార్గాన్ని చూపిస్తానో, నీకు ఎలాంటి ప్రయాణాన్ని చూపిస్తానో, నీకు ఎలాంటి క్షేమాన్ని చూపిస్తానో, నీకు ఎంత గొప్ప ప్రయాణాన్ని నేను చూపిస్తాను అంటున్నాడు. చూడండి దేవుడు ప్రియమైన వల్ల ఆనాడు ఇశ్రాయేలు ద్వారా ఈ రోజు దేవుడు మనకు చెబుతున్న సంగతి, దేవుని మీద ఆధారపడి చూడండి, మన జీవితం ఉన్నతంగా మారిపోతుంది. మన జీవితం చాలా గొప్పగా మారిపోతుంది. ఈ శరీరాన్ని పోషించడానికి దేవుడికి ఇది చాలా చిన్న సంగతి అండి. ఇంత సృష్టిని నడిపిస్తున్న ఆయన, ఇంత ప్రకృతిని నడిపిస్తున్న ఆయన, ఈ ఆకాశాన్ని, ఈ మేఘాన్ని, ఈ భూమిని, ఋతు చక్రాలను, ప్రతి చక్రాన్ని ఆయన అనుకున్నట్టుగా ఎంతో చక్కగా నడిపిస్తున్నాడు. నీ జీవితాన్ని నడిపించలేడా? ఈ చిన్న జీవితం ఉంటుంది నీకు తిండి పెట్టలేడా? నీ కుటుంబాన్ని ఆయన పోషించలేడా? నీ కుటుంబానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆయన ఒక్కసారి కనుగొంటే, ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎంత అసలు క్షణాల్లో మాయం చేసేవాడు ఆయన. నిజంగా దేవుని మీద ఆధారపడగలిగితే, నిజంగా దేవుని మీద ఆధారపడి నేను ఒక పరాన్న జీవుని, దేవుడికి సంబంధించిన ఒక పరాన్న జీవుని, దేవుడికి నేను ఒక పరాన్న జీవిని అని దేవుని మీద ఆధారపడి పట్టుకుని చూడండి, ఉన్నతంగా నడిపిస్తాడండి. చదవడం తర్వాత 25 అప్పుడు వారు ప్రాకారముల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకుని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకునేది. అలాగను వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి, ఇంతగా ఇదంతా ఎప్పుడు చేశాడు? వారు దేవుని మీద ఆధారపడినప్పుడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి, దేవుడి మీద మేము పరాన్న జీవులు కాదు, మేము స్వతహాగా బ్రతకగలం, మేము మరొకరి మీద ఆధారపడతాం, మాకు దేవుడు ఆధారితం కాదు, మాకు ఆధారితం పొందే వాళ్ళు మరొకరు ఉన్నారు, ధనం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, కుటుంబం ఉంది, స్నేహితుడు ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా అన్నయ్య ఉన్నాడు, మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, మా ఆస్తి ఉంది, నాకు భూమి ఉంది, ఎన్నైనా సరే అనుకోవచ్చు, దేవుడిని తప్ప. అప్పుడు చెప్తాను చూడండి 26 అయినను వారి అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేసి నీ త్రత్తు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవర్తనలు చంపి నీకు బహుగా విసుగు పుట్టించివి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపక శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుంచి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. ఎన్నిసార్లు చూడండి, అసలు ఒకసారి దేవుడి మీద ఆధారపడుతున్నాడు, దేవుడు వారిని విడిపించి మరలా చక్కని రాజ్యాన్ని, చక్కని వాతావరణాన్ని వాళ్ళకి కలుగు చేస్తున్నాడు. వారి సంగతిని అంతనే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరలా వీడు కోపికి మదించి తిని త్రాగి ఆస్తులు సంపాదించి ఏం చేస్తున్నారు తెలుసా? మరొకరి మీద ఆధారపడతారు. ఎవరు? సాతాను, అపవాది, ఆస్తి, అంతస్తు, కుటుంబం, ఎవరెవరి మీద ఆధారపడుతున్న వీళ్ళందరినీ చూసి దేవుడు మరలా విడిచిపెడుతున్నాడు, శత్రు సైన్యానికి అప్పగిస్తున్నాడు. మరలా శత్రు సైన్యానికి వెళ్ళిన తర్వాత వారి హింసలు మొదలుపెట్టి వారిని హింసించిన తర్వాత, బాధ పెట్టిన తర్వాత మరలా దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి మమ్మల్ని క్షమించి తండ్రి, నీవే మాకు ఆధారం అని మరలా దేవుని దగ్గరికి వస్తున్నాడు. మరలా దేవుడు వారిని ఆకాశం ముందున్న పరలోకమున్న తండ్రి తన కృపా సంపత్తిని బట్టి మరలా రక్షకులను దయచేస్తున్నాడు. ఎందరో రక్షకులను దయచేశాడు, ఎందరో రక్షకులను. ఒకనాడు సౌలు దగ్గర నుంచి ప్రారంభించి చిట్ట చివర మలాకి గ్రంథం, మలాకి కాలం వరకు, యేసుక్రీస్తు కాలం వరకు, యేసుక్రీస్తు చిట్ట చివరి రక్షకుడిగా వచ్చాడు. చూడండి ఎంతమంది రక్షకులను దయచేశాడు. వీళ్ళు మదించి తమకు వాక్యము ప్రకటన చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేశారంట. వీళ్ళు క్రీస్తుని కూడా చంపేశారు, రక్షకులను చంపేశారు, బోధకులను చంపేశారు, దారి చూపించే వాళ్ళని చంపేశారు, ప్రకటన చేసే వాళ్ళని చంపేశారు, ప్రవక్తలను చంపేశారు, క్రీస్తును కూడా చంపేశారు. అయినా సరే దేవుని మీద మొదలుపెట్టి దేవుని అడిగితే మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనేక మార్లు ఒకసారి కాదు. దేవుని మీద ఆధారపడితే జీవితం ఎంత బాగుంటుందో చూసామా? మరి దేవుని మీద కాకుండా సాతాను మీద ఆధారపడితే, దయ్యం మీద ఆధారపడితే, లేదంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, ఏదైతే నువ్వు ఆధారం అనుకుంటున్నావో దాని మీద ఆధారపడితే నీ జీవితం ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యేసుక్రీస్తు కాలంలోకి వెళ్ళి మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో
ఒక మంచి సందర్భాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుంచి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుంచి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28, 26 చూద్దాం. వారు గలిలీకి ఎదురుగా ఉండు మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుంచి చూద్దాం. ఓకే, మంచి సందర్భం. ఆయన అద్దరి ఉన్న గదరేనీయుల దేశము చేరగా దయ్యమును పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చి, వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గం వెళ్ళలేకపోయాను అన్నాడు. చూడండి, వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? వీళ్ళ మీద అపవాది ఆధారపడ్డాడు. చూడండి ఎలాగైపోయింది. చూడండి ప్రియమైన దేవుని మీద ఆధారపడి ఒక పరాన్న జీవిగా బ్రతికి ఒక చక్కని జీవితాన్ని కొనసాగించవలసిన జీవితంగా పరాన్న జీవులుగా ఉండవలసిన మనము మన మీద ఆధారపడే ఒక అపవాది ఉన్నాడు. వాడు ఎవడో తెలుసా? సాతాను, దయ్యం. దేవుని ఎదురు నుంచి ఉగ్రుడై మన మీదకి వచ్చిన వాడు సాతానైన వాడు. మనల్ని పరలోకపు ఛాయల్లోనికి వెళ్లకుండా, పరలోకమందున్న తండ్రి చెంతకు వెళ్లకుండా, తండ్రే మనకి ఆధారితం, తండ్రే మనకి జీవాన్ని ఇచ్చేవాడు, జీవాధిపతి మీద ఆధారపడి ఒక జీవం కలిగిన వాడిగా మనం ఉండాలని, ఒక పరాణజీవుగా మనం దేవుడి మీద పరాణజీవుగా ఆధారపడి ఉండాలన్న సంగతిని మనకి తెలియచేయకుండా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడే ఒక పరాణజీవుగా మనలోనికి ప్రవేశించాడు. ఎవడనుకుంటున్నాడు వీడు? ఇందాక నేను చెప్పిన ఆ నత్తలోనికి ప్రవేశించి నత్తని తన హృదయాన్ని, తన మెదడుని కంట్రోల్లోకి తెచ్చుకుని చావుకి ఎదురెళ్ళే జీవితాన్ని కలిగించేవాడు లాంటి వాడివి వాడే. చూడండి వాడు ఏం చేస్తున్నాడు? 2 వ్యక్తులను పట్టుకున్నాడు. ఇద్దరు వ్యక్తులను వాడు గదరేనీయుల దేశంలో 2 వ్యక్తులను వాడు పట్టుకున్నాడు. చూడండి, వాడు పరాన్న జీవుగా వారి మీద బ్రతుకుతున్నాడు. చూడండి, వారి మీద బ్రతుకుతూ వారిని వారి జీవితాల్లోకి తెచ్చుకుని, వారి మెదడుని కంట్రోల్లోకి తెచ్చుకుని ఎక్కడ వరకు తీసుకొచ్చాడు. చూడండి ఆ మాట 29వ వచనం నుంచి. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడం ఎక్కడికి వచ్చింది బాగా అడుగుతున్నాడు. చూడండి, నీతో మాకేమి అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. ఈసారి ఆ సమాధుల దగ్గర ఉన్న వాడికి, ఆ దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి నిలబడితే, ఇదిగో కుమారుడా, దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపే మమ్మల్ని బాధించడం ఇక్కడ వచ్చిందివా అని కేకలు వేసిరి. వారికి దూరమును గొప్ప పందుల మందం మేయిచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పొమ్మని పోనిమ్మని ఆజ్ఞ ఇచ్చిన అడుగుతున్నాడు. చూడండి, ఆయన అడిగాడంట. వాడు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు, నాకు అర్థమైంది, ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళిపోతావు. ఎన్నాళ్ళు వీడి మీద ఆధారపడి ఒక ఆధారంగా, ఒక పరాణజీవిగా మేము బ్రతుకుతున్నాం. సరే, ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొడతావు. వెళ్ళగొట్టిన తర్వాత ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకడం మాకు అలవాటు. ఎవరో ఒక జీవితాన్ని, ఏదో ఒక జీవితాన్ని నాశనం చేయడం మా జీవితానికి ఉన్న లక్ష్యం. దేవుని చెంతకు చేర్చకుండా, దేవుని ఎంతకు చేర్చకుండా, దేవుని మీద ఆధారపడే పరాణజీవులుగా బ్రతకకుండా చేయడమే మా పని. మేమే ఒక పరాణజీవుగా మీ మీద బ్రతకాలని అనుకుంటున్నాం. మేము నువ్వేం చేయాలో తెలుసా? పందులు గుంపులను మమ్మల్ని దోసే. అప్పుడు యేసుక్రీస్తు వారికి సెలవిచ్చాడు. చూడండి ఏమైంది అక్కడ? దూరం 30. వారికి దూరమున గొప్ప పందుల మందం మేయిచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయిను. ఇదిగో ఆ మందంతయు ప్రతాపం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుపోయి నీళ్ళలో పడి చచ్చేను అన్నట్టు. చూడండి, అదంతా చచ్చిపోయింది. మందంతా చనిపోయింది. ఆ మందంతా చనిపోయింది. ఎక్కడ? మరొక సందర్భాన్ని చూద్దాం. ఇదే సందర్భం మరొక సువార్తలో చూద్దాం. లోకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. లోకా సువార్త 8వ అధ్యాయము, క్షమించండి, మత్తయి సువార్త చూద్దాం. దానికి ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి. మత్తయి సువార్త 5వ అధ్యాయము అదే సందర్భం మరలా. మత్తయి సువార్త, క్షమించండి, మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము ప్రారంభ వచనం. వారు సముద్రంలో అద్దరి ఉన్న గెరసేనుల దేశమునకు వచ్చింది. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు అన్నాడు. చూడండి, ఇక్కడ ఒకడు అన్నాడు, అక్కడ 2 అన్నాడు. అంతే, అక్కడ 2 కోసం రాయించాడు ఆ భక్తుడు. ఇక్కడ ఒకరి కోసం మాట్లాడుతున్నాడు. ఈ ఒకరు, ఆ 2 ఒకటే. అదే సందర్భం, అదే గదరేనుల దేశం, అదే గెరసేనుల దేశం. గదరేనుల దేశం అన్నా గెరసేనుల దేశం అన్నా ఒకటే.
కాలానుగుణంగా పేర్లు మారిపోయాయి, కాలానుగుణంగా పేర్లు మారుతూ ఉన్నాయి. దేశం మాత్రం ఒకటే, సందర్భం ఒకటే, మనుషులు ఒకటే, అక్కడ ఉన్న క్రీస్తు కూడా ఒక్కడే. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడ సమాధుల్లో నుంచి వచ్చి ఆయనకి ఎదురుగా పడిను. వాడి సమాధుల్లో వాసము చేసేది వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయిను. పలుమారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీలుగా చేసెను. కనుక ఎవడును వాడిని సాధుపరచలేక పోయెను అన్నాడు. చూడండి ఎంత స్థాయికి దిగజార్చాడు చూడండి వాళ్ళిద్దరిని. ఆ వ్యక్తిని యేసుక్రీస్తుకి ఎదురుపడిన తర్వాత అక్కడికి యేసుక్రీస్తు ఎదురుపడేటప్పటికి ఎలా ఉందో చూడండి. సంఖ్యలతో కట్టిన సంఖ్యలు తుత్తునీలుగా తెంపేస్తారట, ఒక గడ్డి పరకలు తెంపినట్టు తెంపేస్తారట. సమాధుల్లోంచి మీద పడిపోయి ఒక్కొక్కరిని రచ్చ చేస్తూ, ఒక్కొక్కరిని ఎంతో హేళన చేస్తూ, వాడు రాళ్ళకేసి కొట్టుకుంటూ, బండకేసి కొట్టుకుంటూ, వాడే నాశనం చేసుకుంటూ ఎందుకు అనుకుంటున్నారు? ఈ పరాన్నజీవి వాడి మెదడులోనికి వెళ్ళి. ఏ పరాన్నజీవి? నీ మీద ఆధారపడి బ్రతుకులు కొనసాగించే పరాన్నజీవి కాదు. నీ మీద ఆధారపడి నీ బ్రతుకును నాశనం చేసే పరాన్నజీవికి. పరలోకమందున్న తండ్రి మీద ఆధారపడితే మన జీవితం ఎలా ఉంటుందో ఆలోచించాం. ఒకవేళ దేవుడి మీద ఆధారపడకపోతే మనలోనికి ఎలాంటి పరాన్నజీవి వచ్చి మన జీవితాన్ని నాశనం చేస్తుందో ఇక్కడ చూస్తున్నాం చూడండి. తర్వాత 4వ వచనం, 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తాను రాళ్లతో గాయపరచుకొనుచు ఉండెను. వాడు దూరం నుంచి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసిన దేవుని కుమారుడు కదండి. ఈ పరాన్నజీవులందరినీ రక్షించడానికి, పరాన్నజీవుల్లో చిక్కుపడిపోయిన ప్రతి ఒక్కరిని విడిపించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు కదండి ఆయన. వీళ్ళందరినీ చూడగానే క్రీస్తుకి అర్థమైపోతుంది, వీడు పరాన్నజీవి. సాతాను వీడి మీద ఆధారపడి, సాతాను వీడి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడిపోతుంది. సాతాను వీడి జీవితాన్ని సర్వనాశనం చేసి నిత్య నరకాన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడిపోతుందని ఈ సమాజాన్ని అంతటిని తన ప్రేమతో పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన క్రీస్తుని ఈ భూమి మీద పంపిస్తే ఆ క్రీస్తు ఎదురుపడగానే వాళ్ళు ఆయన పాదాల చెంత పడిపోయాడు చూడండి. ఆయన పాదాల చెంత పడిపోయాడు చూడండి. అప్పుడు ఎన్నో వచ్చింది, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని దగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరమని వారిని అడగగా వాడు నా పేరు సేన అని చూడండి. ఒకటి కాదు, ఒక పేరు చెప్తే ఏదో ఒక పేరు చెప్పొచ్చు, కానీ నా పేరు సేన అన్నాడు చూడండి. తర్వాత ఎన్నో వచ్చింది? 10వ వచనం చూడండి. నా పేరు సేన ఎలాగనగా మేము అనేకులమని చెప్పి తమ్మును బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు మంద మేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినప్పుడు మమ్మల్ని వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ పవిత్రాత్మ వాడిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రతాపమునందు సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుపోయి సముద్రంలో పడి చనిపోయి. ఎంతమంది అంటే 2000 మంద. 2000 మందలో ఒక అపవిత్రాత్మ సేన. ఎంతండి సేన? 2000 సేన అన్నమాట. అంటే ఆ మనిషి మీద ఎంత సేన ఆధారపడితే ఆ మనిషి మీద ఎన్ని సాతాను సంబంధించిన వ్యక్తులు ఆధారపడ్డారు చూడండి. ఎన్ని పరాన్నజీవులు ఉన్నాయి చూడండి. వాడి రక్తాన్ని పీల్చి, వాడి మాంసాన్ని పీల్చి, వాడి నరమును పట్టుకుని, వాడి గుండెను పట్టుకుని, వాడి ఊపిరితిత్తును పట్టుకుని, వాడి మెదడును పట్టుకుని, వాడి మెదడును నాశనం చేసి నిత్య నరకాగ్ని తీసుకుని వెళ్ళి రాళ్లతో తను తానే గాయపరుచుకుంటూ, సంఖ్యలతో తను తానే గాయపరుచుకుంటూ, కత్తులతో తను తానే గాయపరుచుకుంటూ, అర్ధరాత్రులు కొండల మీద అడవుల్లోని సమాధుల్లోని కేకలు వేసుకుంటూ, అల్లర్లు చేసుకుంటూ తిరిగేవాడిగా తయారు చేశారు చూడండి. ఎవరనుకుంటున్నారు? ఇదే పరాన్నజీవి. నిన్ను నాశనం చేసే పరాన్నజీవి నీ జీవితంలోకి వస్తే నీ జీవితం అది నాశనం చేస్తుందన్న సంగతి నీకు తెలియకుండానే నీ జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఎంతమందో తెలుసా? ఒక మనిషిలోనికి ఎన్ని పరాన్నజీవులే తెలుసా? ఒక మనిషిలోనికి ఎన్ని సాతాను గుంపెళ్ళిందో తెలుసా? 2000 మంది సాతాను గుంపు ఒక మనిషిలోనికి వెళ్ళారంటే ఆ మనిషి జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారిపోతుందో చూడండి. ఆ మనిషి జీవితం ఎంత నాశనానికి పరివర్తిస్తుంది చూడండి. అలాంటి వాడిని యేసుక్రీస్తు రక్షించాడండి. ఒక మనిషిలోనికి వెళ్ళిన సాతాను గుంపుని, ఒక మనిషి తట్టుకున్నాడు చూడండి. 2000 మంది వెళ్ళిన సాతాను గుంపుని
ఆ పరాన్న జీవులను ఆ మనిషి తట్టుకున్నాడు, కానీ పందులు తట్టుకోలేకపోయాయి. పందులు తట్టుకుపోయి నిజానికి పంది ఎంత బలమైందండి. పెద్ద పెద్ద లారీలు దాన్ని తొక్కుని వెళ్ళిపోయినా దురుక్కుని వెళ్ళిపోతుంది అంతే. ఎవడైనా గొప్ప పిచ్చి కొడేసినా సరే దురుక్కుని వెళ్ళిపోతుంది. దానికి దెబ్బంటే భయం లేదు. దాని బలం అలాంటిది, దాని చర్మం అలాంటిది, దాని శరీర తత్వం అలాంటిది. అంత బలమైన పందుల గుంపు ఒక సాతాను ప్రవేశించగానే గిజగజలాడిపోయి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరాడిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయి ఉక్కిరి బిక్కిరి ఊపిరాడక చచ్చిపోయినాడు. ఊపిరాడక పందులు మంచి కానీ మనిషి సమాజంలో ఎలా తిరుగుతున్నాడు చూడండి. ఒక మంచి మేలు ముసుగు వేసుకుని తెల్లని వస్త్రం ధరించుకుని చక్కగా ఉంటూ వాడు ఎలా బతుకున్నాడు చూడండి. పైకి సాతాన్లా కనిపిస్తాడా? లేదు. వెలుగు దూతం వేసుకున్న సాతాను వెలుగు దూతం వేసుకుని మనలో ప్రవేశించి చూడండి. ఒకవేళ అది కానీ మన జీవితంలోకి వచ్చిందా, మన జీవితాన్ని దేవుని నుంచి వేరుపరుస్తూ మనల్ని నాశనం వైపు నడిపింపజేసే ఒక పరాణ జీవి ఈ రోజుకి వచ్చిందంటే అది చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి ప్రియమైన వాళ్ళారా. దేవుని మీద ఆధారపడాలి మనం అందరం, దేవుని మీద ఆధారపడాలి. మరి దేన్నో ఆధారం చేసుకోకూడదు. యోగ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను, ముగించుకుందాం. యోగ గ్రంథం 31వ అధ్యాయము, యోగ గ్రంథం 31వ అధ్యాయము, యోగ గ్రంథం 31వ అధ్యాయము 25, 26 చూద్దాం. యోగ గ్రంథం 31వ అధ్యాయము 25 నుంచి, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతడినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగై నడుచుకొనిచుండగా అతడినే కానీ చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారు తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టుకుని ఎలా చూడండి. ఎలాగంటే మీరు ఎప్పుడైనా గమనించారంటే దీన్ని? ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసేవాడు ఎవరు ఉంటాడు? ఎవరో వాడు ఎవరి మీద ఆధారపడ్డాడు? సూర్యుడి మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడాలి? ఆ సూర్యుని వెనక ఉండి సూర్యుడికి ఇచ్చే, సూర్య శక్తిని ఇచ్చే, ఆ క్రియా సంకల్పాన్ని జరిగించే దేవుడి మీద ఆధారపడాలి. దేవుడిని పక్కన పెట్టాడు. ఇదిగో సూర్యుని మీద ఆధారపడేవాడు అక్కడ ఉన్నాడు. చక్కని కాంతినిచ్చే చంద్రుడి మీద ఆధారపడేవాడు ఉన్నాడు. ఎవడన్నా రహస్యముగా హృదయంలో ఆనందించి ముద్దు పెట్టుకునేవాడు ఎవడనుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా గమనించారంటే మీ అమ్మమ్మలు, మీ తాతలు, మీ అమ్మలు మిమ్మల్ని ఎప్పుడైనా చూసారండి? నెల వెంక చూడగానే, చంద్రుడిని చూడగానే బిడ్డని పిలిచి దగ్గరికి పిలిచి దాన్ని చూసి నీ బిడ్డను ముద్దు పెట్టుకున్నాను చూసావా? ఇది దేవుని దృష్టికి నీచమైనది. మారండి. ఎప్పటికైనా దేవుడు చెబుతున్న ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుని ఎప్పటికైనా మారండి. సూర్యుడిని చూసి ముద్దు పెట్టడం, చంద్రుడు జలవంకను చూసి, చంద్రుడు నెలవంకను చూసి తన కుమారుడు ముద్దు పెట్టుకోవడం, ఇదంతా తప్పు, ఇది అసహ్యం. మీరు దీని మీద ఆధారపడడానికి వీళ్ళకి నా మీద ఆధారపడండి, దేవుడి మీద ఆధారపడండి చెబుతున్నాడు చూడండి. ఆయన 26వ వచనం, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుకొనిచుండగా అతనినే కానీ చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అని చూడండి. నువ్వు ఒక వేషధారి. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు, ఇలాంటి కార్యక్రమాలు నీ జీవితంలో ఉన్నప్పుడు, ఇలాంటి సంకల్పాన్ని నీ రోజుకి వచ్చినప్పుడు, దేవుడి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఒక వేషధారిని అన్నాడు చూడండి ఆయన. మరి ఎవరి మీద ఆధారపడాలి? ఆయన మీద ఆధారపడితే ఎలా ఉంటుందో ఒక చిన్న మాట చూపించి ముగిస్తాను. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము, కీర్తన గ్రంథం 3వ అధ్యాయము, కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు చూడండి కీర్తనకారుడు. యెహోవా మీద నేను ఆధారపడదు. ఆయన మీద ఆధారపడితే ఆయనే నాకు ఆధారం. నీ జీవితాన్ని కొనసాగిస్తే పండుకుని మేలుకొంటావు. అంటే నువ్వు రాత్రి పడుకుంటావు, ఉదయాన్నే లేస్తావు. అంటే నువ్వు రాత్రి పడుకుని ఉదయాన్నే లేస్తున్నామంటే దాని మీద ఎవరి మీద ఆధారపడినట్టు? దేవుని మీద ఆధారపడినట్టు. దేవుని మీద ఆధారపడకపోయినా సరే రాత్రి పడుకుని ఉదయాన్నే లేస్తానంటే ఒక దినాన్ని రాత్రి పడుకుని ఉదయాన్నే లేవో. అది దేవుని మీద ఆధారం కలిగిన వాడిగా ఉంటేనే జరుగుతుంది. 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చినా సరే భయపడేది లేదు. ఎంత అనుకుంటున్నారు? నేను ఆధారపడింది దేవుని మీద. నేను దేవుని మీద ఆధారపడి ఒక పరాణ జీవిగా తనలోని జీవాన్ని నాలోనికి తెచ్చుకుని
తన కుమారుడైన క్రీస్తు జీవాన్ని నాలోనికి తెచ్చుకుని, తన కుమారుడైన పరిశుద్ధాత్మ జీవాన్ని నాలోనికి పెట్టుకుని తన ప్రకారం నా జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవుని కోసం బ్రతుకుతున్న ఒక పరాణ జీవిని నేను అని ఆలోచించాలి. సాతాను నా మీద ఆధారపడి, నా మీద సాతాను ప్రేరేపణంతా నాలోనికి వచ్చి దాని ఆలోచనని నాలోనికి జరిపించి తన క్రియలన్నీ నా ద్వారా జరిగించి ఒక వ్యభిచారం, ఒక దొంగతనం, ఒక చెడు కార్యక్రమం, ఒక చెడుతనం, ఒక ఆస్తిని దోచుకోవడం, ఒక ఎదుటివాడిని దోచుకోవడం, ఒక ఎదుటివాడిని బాధ పెట్టడం, ఎదుటివాడిని నాకత్తి చేయడం, ఎదుటివాడి మోహం చూడడం, ఎదుటివాడిని నాశనం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నావా? నీ మీద ఒక సాతాను ఆధారపడ్డాడు, సాతాను గుంపు నీ మీద ఆధారపడింది. వాడు నీ మీద పరాణ జీవుగా ఉండి నిన్ను పీల్చుకు తింటున్నాడు, నిన్ను నిత్య నరకాగ్ని తీసుకెళ్తాడు. మరి దేవుడి మీద ఆధారపడితే, దేవుడే నీకు ఆధారంగా మారిపోతే, దేవుడి మీద ఆధారపడే ఒక పరాణ జీవిగా నువ్వు మారిపోతే, నీవు దేవుని మీద ఆధారపడే పరాణ జీవివా, దెయ్యం మీద ఆధారపడే పరాణ జీవివా, సాతాను మీద ఆధారపడే పరాణ జీవివా, దేవుని శక్తి మీద ఆధారపడే పరాణ జీవివా, క్రీస్తు మీద ఆధారపడే పరాణ జీవివా? ఒక్కసారి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలన్నాడు. చూడండి, నిజం, చాలా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ రోజున ఒక రోగం మనలోనికి వచ్చిందంటే ఆ రోగం మనం తినేయకూడదు. రోగం ద్వారా మనలోనికి వచ్చిన ఆ క్రిమి మనం తినేయకుండా ఉండాలంటే దేవుడు మన మీద ఆధారంగా ఉండాలి, దేవుని మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. ఒక కష్టం మనం వచ్చి మన జీవితాన్ని ముగించేయకూడదు, ఆ కష్టం మనలో నుంచి పారిపోవాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు మన పక్షాన, ఎందుకంటే దేవుడి మీద ఆధారపడ్డాను నేను, ఎందుకంటే దేవుడు నాకు ఒక జీవంగా ఉన్నాడు. ఆ జీవంలో నుంచి తెచ్చుకుంటున్న ఒక పరాన్న జీవుని నేను. జీవం కలిగిన దేవుని ఎదుట పరాణ జీవుగా, దేవులోని జీవాన్ని తెచ్చుకుని ఒక పరాణ జీవుగా బ్రతుకుతూ మరలా పరలోకమందున్న తండ్రి ఎదుటకు ఒక స్వతంత్ర జీవుగా వెళ్ళేవాడిగా మారిపోవడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. దేవుని మీద ఆధారపడే పరాణ జీవుగా ఉంటావా, దెయ్యం మీద ఆధారపడే పరాణ జీవుగా ఉంటావా? నీ జీవం కలిగిన తండ్రి పరలోకమందున్న తండ్రా లేదా దెయ్యమా? మంచి నిర్ణయాన్ని తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు నా స్తుతులు తండ్రి. ఒక మంచి సందర్భాన్ని, ఒక మంచి విషయాన్ని మీరు మాకు తెలియజేశారు తండ్రి. ఎవరైతే ఇక్కడికి రాలేకపోతున్నారో వాళ్ళందరినీ మరొక వారమైన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చి ఇక్కడ రాలేకపోయారో, వారికి ఎటువంటి టికెట్లు వచ్చి వారి వరకు రాలేకపోయారో, ఒక్కసారి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. లేని ఎడల లోకంలో కలిసి తిరగడానికి వెళ్ళారా, మీ శిక్షణ వారి మీద అమలుపరచండి తండ్రి. దేవా, మీ మీద ఆధారపడే ఒక పరాణ జీవిగా మా జీవితాన్ని కొనసాగించాలని ఒక మంచి పాఠాన్ని మీరు మాకు నెరవేర్చారు తండ్రి, నేర్పించారు తండ్రి. అలాగే అపవాది మా మీద ఆధారపడి మా జీవితాన్ని నాశనం చేసే దాని జీవితంలో మేము ఉండకుండా ఎప్పుడూ మీ మీద ఆధారపడే ఒక పరాణ జీవిగా బ్రతుకుతూ స్వతంత్రంగా మీలోని జీవాన్ని తెచ్చుకుని మేమే స్వతంత్ర జీవులుగా మారేవారుగా ఉండాలని ఆశిస్తున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.